వెల్కమ్ టు చిత్రగుప్త. నేను వర్మ. ఏదైతే సభలు కూడా ఇన్సిడెంట్ అయిందో దానిపై మాట్లాడడానికి కరాటే మహేష్ గారు ఉన్నారు, బజరంగ్ దళ్ మల్కాజ్గిరి నుంచి. అన్న నమస్తే. ఆల్రెడీ మీరు మల్కాజ్గిరిలో ఉంటారని చెప్పారు ఇందాక. ఈ సభలు కూడా ఇన్సిడెంట్ నుంచి మీరు ఆల్రెడీ ఇక్కడనే ఉంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని, ఈ సంఘటన? ఇదైతే మొత్తం అంతా ప్రీ ప్లాన్డ్ జరుగుతుంది. అది ఒక దాడి జరుగుతుంది అంటే దాని వెనుక ఒక ప్లానింగ్ ఉంది అని అర్థం. ఈ దాడి ఇది ఒక్కటి కాదు, మనకి రిపీటెడ్ జరుగుతున్నది. ఒకటి బై మిస్టేక్ జరిగింది, ఈడు మనకి ఏడ పట్టుకొని ఏడ మిస్టేక్ జరిగినా, ఏడ తప్పు జరిగినా, ఏడ దాడి జరిగినా, ఏం చేసినా ఒకటే మాట సింపుల్గా చెప్పేస్తున్నారు, పిచ్చోడు, వీడు పిచ్చోడు. కనిపించిన ప్రతి ఒక్కటి పిచ్చోడేనా? ఆడబట్టుకొని ముత్యాల కొట్టి రాని పిచ్చోడే అంటారు. ఈయన మన రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు వాడితోనే క్లీన్ చేయించారు. షిట్ తినిపించి క్లీన్ చేసేసి బాగా చితకబాది ఓపెన్ చెప్పాలి పంపించినాం. సో ఆ రోజు రాత్రి 2 గంటల దాకా ఉన్నాము. డీసీపీ వచ్చిండు, కమిషనర్ వచ్చిండు, అందరు వచ్చి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన మాట వచ్చేసి వీడి మీద మేము కేసెస్ ఫైల్ చేస్తాము. కేసెస్ ఫైల్ చేసి ఏం చేసుకుంటామని, కేసెస్ ఏం చేసుకోవాలి? వాళ్ళు ఇంత పేపర్లలో కేసులు రాస్తారు, పోతారు. అది రిమాండ్ పంపిస్తానని మొన్న రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపించడం వల్ల ఏముంది, ఉపయోగం ఏముంది? ఇది రిపీట్ కావద్దు అని అనుకుంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆడనే ఆయనకి శిక్ష పడాలి. శిక్ష వేసేది జైలుకి పంపించున్నా అంటే అందరికీ అది ఒకటి అయిపోయింది. పోతున్నామా, తింటున్నామా, పంటున్నామా అంటే అయిపోయింది. అది ఏ కేసులో అయినా సరే ఇప్పటివరకు చెప్పేది ఒకటే, రిమాండ్ పంపించడం. రిమాండ్ పంపించడం వల్ల ఉపయోగం ఏంది? సొల్యూషన్ దొరుకుతుందా? రేపు పొద్దున ఇంకోటి చేస్తాడు. మల్కాజ్గిరి అనేది అతిపెద్ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ వచ్చేసి ఎంపీ ప్రజెంట్ ఉన్న సీఎం ఎక్కడి గెలిచిండని ఎంపీగా మేము గెలిపించినాం. మల్కాజ్గిరి మేము గెలిపించినాం. ఇప్పుడు సీఎం మల్కాజ్గిరిని నువ్వు గెలిచిన నియోజకవర్గంలో ఇది జరుగుతుంటే ఇంతగానో ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటే దాన్ని బట్టి మన రీసెంట్గా మన స్టేట్మెంట్ ఇచ్చింది కదా, స్టేట్మెంట్ ఇచ్చి గుర్తుంది కదా, కాంగ్రెస్ హేతో ముస్లిం హేతో కాంగ్రెస్ పీకనీకుందా చెప్పనా? కాంగ్రెస్ హేతో ముస్లిం హేతో కాంగ్రెస్. కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ అంటే మల్కాజ్గిరి అంటే మల్లారెడ్డి, మైనంపల్లి అని వినబడతారు. ఇప్పటివరకు వాళ్ళు రాలేదు, చూడలేదు, మళ్ళీ ఏం చెప్తారు? నేను ఒకటన్నా, హిందూ భక్తులు మనసులో దేవుడి మీద భక్తి ఉన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళు పెద్దవాడు చిన్నవాడు కాదు. నీ నియోజకవర్గం ఇప్పుడు మీరు చెప్పారు హనుమంతాన్ని అని చెప్పారు. హనుమంతాన్ని గెలిచింది కదా, ఇక్కడ ఎన్నిసార్లు గెలిచిండు? మరి అన్న రెస్పాండ్ కావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు జరిగిన దాడిలలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ రాలేదు. ఎక్కడైనా వచ్చిన ఒక ప్రూఫ్ చూపియాను అంటే ఇది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ మల్కాజ్గిరి అనే పెద్ద కాన్స్టిట్యూషన్, ఈడ భయపెట్టాం అనుకో మొత్తం మన కంట్రోల్కి వస్తుంది అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. కానీ మల్కాజ్గిరి హిందూ తలం ఏందనేది అలా చూసి ఓపెన్ చెప్తున్నా. ఇంకొకడు కూడా ఇక్కడ అడుగు పెట్టి అరే మల్కాజ్గిరిలో ఏదైనా చేద్దాంరా అంటే ఒక్కొక్క కూర్చోబడుతుంది. వాళ్ళకి తెలిసింది మల్కాజ్గిరి కెపాసిటీ ఏంది, మల్కాజ్గిరి హిందీ కెపాసిటీ ఏంది, మా హిందూయిజం ఏంది అనేది వాళ్ళకి తెలిసింది అని నేను అనుకుంటున్నానా. మళ్ళీ ఇంకోటి ఎంక్వైరీ చేసిన రిమాండ్ పంపించి అయిపోయిందనా? ఆడ ఏడే పని చేస్తుండు, నేరమెట్లు ఏమో కూరగాయలు అమ్ముతుండంట. ఆడ ఎవరితో ఉంటుండు, ఇంకా వీళ్ళు ఎంతమంది ఊరు ఆడు కిరాయి ఉంటాడు కదా, కిరాయి ఉన్నారని కిరాయి ఎట్లా ఇచ్చిండు? ఇప్పుడు ఇల్లు నా తమ్ముడు అనా నేను ఊరి నుంచి వచ్చినా నాకు జరా ఇల్లు చూడాలంటే ఇటు చూస్తాడు. అట్లా ఆయనకు ఒకటి చూసిండు. జాబ్ కావాలంటే అలా నాకు ఏదైనా జాబ్ చూడాలంటే పెట్టిస్తాడు. ఆయన జాబ్ ఒకటి పెట్టించిండు. వాళ్ళని లాగితే ఇంకెంతమంది ఎన్ని గ్యాంగ్లు ఉన్నాయో తెలియాలి కానీ ఇప్పుడు ఇంత రిమాండ్ పంపించినాను. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళని మొత్తం డీటెయిల్స్ ఏమైనా చెప్పి రానా, కర్ణాటక నుంచి వచ్చాడు బస్ కథం ఆ డీటెయిల్స్ ఏంది, ఆ అమ్మాయి ఎవడు పంపించినా నాడు ఎవరు తిరుగు వచ్చింది ఇడికి, ఎవరు పంపించిన ఇడికి ఎంతమంది ఇంకెంతమంది ఇట్లా ఎన్ని గ్యాంగులు దిగినాయి, ఎవరు ప్రోత్సహిస్తారు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఓపెన్ చెప్తానన్నా, మన ఇప్పుడు భారతదేశం ప్రజెంట్ హైదరాబాదే తీసుకున్నాం. ఇక్కడ జరిగే ఇన్సిడెంట్లకి కారణం కూడా మొన్నోళ్ళు కూడా కారణం. ఎందుకంటే బయట నుంచి వచ్చినా నేను ఎట్లా పెట్టుకుంటాను నీ దగ్గర పనికి, వీడు తక్కువకి వస్తుడు కథం. మనం వచ్చేసి ఇక్కడ ఉన్నవాడు అంతేనా పైసాకి తక్కువ, వీడు తక్కువ జీతంకి వస్తున్నావు, నేను 10,000 తీసుకుంటానా, ఆ 2,000 ఇస్తే పని చేస్తున్నాడు. వీళ్ళు మొన్నోళ్ళది కూడా తప్పు. బయట వచ్చి పెట్టుకుంటున్నప్పుడు ఆడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, అది తక్కువకి వస్తుండని మీరు పెట్టుకుంటూ చేస్తున్నారు. ఇది కూడా మీ తప్పే. ఇందులో మీకు కూడా భాగం ఉంది. ఆ ఓనర్ ఎవరైతే కిరాయి ఉంచుకుండో ఆయనకి కూడా ఓనర్ కానీ కూడా భాగం ఉంది. అని ఇట్లా జరిగినప్పుడు ఆడు వచ్చేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి మా దగ్గరనే ఉంటుండు, మాకు ఈ విషయం తెలియదని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చిరా. పోలీసు వాళ్ళు అన్నా సరే ఈడు ఉంటాడు అని చెప్పేసి మళ్ళీ ఆడికి పోయి ఎంక్వైరీ చేసిరా. ఒక మీడియాని పిలిచేసి మెయిన్ పట్టుకున్నాము, ఈడ పని చేస్తాడు, ఈడు ఓనరు అని చెప్పేసి మీడియాకి ఇన్ఫార్మ్ చేసిరా. ఇంటికి తీసుకెళ్ళి మీడియాలో ఒక ప్రెస్ని పిలిచేసి ఇది ఇల్లు అంటే మీడియా వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా మీరే ఎంక్వైరీ చేస్తారు కదా. ఆ అడ్రస్ తెలుసా ఇప్పటివరకు ఎవరికైనా?
పోలాలి ఉంటుండు నేరేడ్ పని చేస్తుడు ఆడికి ఎవరైనా పోయి ఎంక్వైరీ చేసినా ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే అరే ఇది ఇప్పుడు అందరికి ఏంటంటే ఇప్పుడు ముత్యాలం దగ్గర మనకు జరిగిన 4 ఇన్సిడెంట్ల ఎవరినైనా హౌస్ డీటెయిల్స్ తెలుసా, ఆడ ఎవరి దగ్గర ఉంటుండు, ఆడ ఏడ పనికి వచ్చిండు, ఎన్ని నెలల నుంచి ఉంటుండు ఏందనేది చెప్పేసి ఆ డీటెయిల్స్ వాళ్ళ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్ని న్యూస్ లో చెప్పిరానా వీళ్ళు ఇంతమంది ఉర్రు వీళ్ళు నలుగురు కలిసి ఉంటారు ఆ నలుగురు ఇంకా 7 అట్లా ఎన్ని గ్యాంగ్లు ఉన్నాయి 7 ఉన్నాయి ఎవరికి తెలుసనా చెప్పండి అన్న ఎవరికి తెలుసు. ఇప్పుడు మాకు వచ్చేసి ఓపెన్ డీటెయిల్ టు డీటెయిల్ దీని మీద కేసు వేసిరు తీసుకుపోయారు జైల్లో పెట్టిరు అయిపోయింది 14 days రిమైండ్ అంటు అది నిన్న ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చూసినానా దీనికి కేసు అంట 2 సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష 5 లక్షలు జరిమానా అంతేనా అది కట్టేస్తే ఏమైనా చేయొచ్చానా చెప్పండి ఏం చేయొచ్చండి మేము కూడా ఒకటి చెప్తాను చెప్పండి. హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసే పనిని ప్రశ్నలు అడిగితే మేము ఏం చెప్పలేము. ఎందుకంటే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా ఎట్లా చెప్తున్నా పోలీసులు అలానే పనిచేస్తారు, డిపార్ట్మెంట్ మొత్తం అలానే పనిచేస్తుంది, మీడియా అలానే పనిచేస్తారు చాలా మటుకు. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సెటిలైట్ మీడియాలు తప్ప ఏ మీడియా రాలేదు. టీవీ9 రాదు, టీవీ5 రాదు, బిగ్ టీవీ రాదు. అలా చేతున్నారు కదా పైన వాళ్ళ చేతులు పైన వాళ్ళు గాజులు వేసుకొని కూర్చుర్రు. వాళ్ళు రెస్పాండ్ అయితే ఈ పార్టీకి ఫస్ట్ టైం దాడి జరిగినప్పుడే వాళ్ళు రెస్పాండ్ అయ్యి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఆయనకి నరి రోడ్ మీద నలుగురిలో పనిష్మెంట్ ఇచ్చేసి ఆయనకి ఏం పనిష్మెంట్ ఇస్తున్నా అనేది కూడా మీడియా వాళ్ళు రికార్డ్ చేసి చూపిస్తే ఇంకొనికి కూర్చోబడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది వెనకాల వణుకు పుడుతుంది. బంగ్లాదేశ్ ఎట్లా చూపిస్తున్నాను వాళ్ళకి డీటెయిల్స్ కదా ఏది అమ్మాయికి మళ్ళీ మొన్న లేడీ కూడా కట్టేసి నీళ్ళు వచ్చిన మంచిగా వీడియో తీసుకొని పెడుతున్నారు అంటే వాళ్ళ వెనక గవర్నమెంట్ ఉందనే కదా. ఇప్పుడు ఒక మీడియా మొన్న ఏంటంటే చిన్న యాక్సిడెంట్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకో ఓకే అన్న చెప్తా. ఇప్పుడు మన బంగ్లాదేశ్ లో అట్లా అయింది, మనోని కొట్టిరు కాల్చిరు అంత అయింది. అప్పుడు అంత కొడుతున్నాక కూడా మనోని మొన్న ఇప్పుడు అంత కొట్టిరు మనకి దెబ్బలు తాకలే, మాక్సిమం చెప్పాలంటే దెబ్బలు తాకలే మనకి. మనది ఒక కాలో చేయి ఇరగొడితే ఒక పని అయిపోతుండే. ఇందులో వైఫల్యత అంట నేను అవునా నేను అనేది ఏంటంటే కొట్టినాము మేము కూడా ఉన్నాం, దోస్తులు అందరూ ఉన్నారు కొట్టినాక మన కాలో చేయి ఇరగొడదామంటే వీళ్ళంతా గుంపు కూడా ఏం చేసిరంటే మన పోలీసులు పట్టుకొని పోయారు. పోలీసులు కూడా వేసి కూడా చాలా తప్పది. ఎందుకంటే మాకు అప్పైతే మేము ఏదో చేస్తుండే పెట్రోల్ బంక్ ఉందో 50 రూపాయలు పెట్రోల్ వేసి తలగా పెట్టేస్తుంటే ఇది వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసుడు చెర్లపల్లి జైల్లో ఉంచడము అదే నచ్చలే మాకు. వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ అలా ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ మజీద్లో పోయేసి మనం ఏమైనా ఉచ్చపోసి లేకపోతే పైకైనా పోయేసి ఏమైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు. మనం చంపేసినవా మన ఇందులో తప్పు అంటున్నా. అందుకని అది చెప్తున్నా. ఇప్పుడు మన ఇందులో మనం ఏంది జాలి చూపెడతాం, వాళ్ళు చూపెట్టారు. ఆ జాలి వల్లనే హిందువుల మీద దాడులు అవుతున్నా అంటే ఏం చెప్తా నేను అంటున్నా కదా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన హిందూ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఉచ్చపోసి పైకన పోయేసి అంతా ఇది చేసుకుంటాం కదా. మనము ఇది చేస్తే మనం నార్మల్గా ఇది చేసినాం, కానీ వాళ్ళ దగ్గర పోయేసి మనము ఉచ్చపోసి ఇది చేస్తే నరికేస్తారు, అంతే సింపుల్గా నరికేస్తారు. అంటే మనం కూడా చేస్తే మనం చేసి చూపెడితే వాళ్ళు ఏం పీకుతారు, ఏం పీకలేరు కదా. అది చేయకనే మనము వాళ్ళకి ఏదైనా మా ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక తప్పు పని ఏం చేస్తున్నామంటే మనోని ఒక్కని కొట్టిరు అనుకో వాళ్ళు 4-5 కూడా మనం ఒక్కని ఉంటే 10 మంది కొడతారన్న. మనోళ్ళు ఏంటంటే కొడుతున్నారని తెలుస్తారు భయపడతారు మనోళ్ళు. మనం ఏంటంటే ఆలోచిస్తాము ఏంటంటే మన ఇంట్లో సాంప్రదాయాలు మన అన్ని పద్ధతిగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక్కని కొడితే వాళ్ళు 10 మంది 20 మంది వచ్చి కొడతారు, కానీ మనం పోలేము. ఎందుకు? మనకు భయం ఎక్కువ, మనం ఆలోచిస్తాము. వాళ్ళకి అట్లా ఉండదు కదా, వాళ్ళు ఏడు దాకా అయితే ఆడదాకా. మనం కూడా అట్లా కావాలా, మనం ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపని ఇప్పుడు ఇట్లా అయింది మళ్ళీ రేపు ఒకటి అవుతుంది ఎల్లుండి ఒకటి అవుతుంది. మనం ఎన్ని రోజులు ఇట్లా ఉంటాము? మనం వదిలేదు లెక్క చూస్తే మనం ఎందుకు వదిలేసిరు అనేది ఒకటే బాధ అన్న, ఇంకేం లేదు. వాడిని సావదెంగాలా లేకపోతే కాలో దింగితే ఏదైనా అప్పుడు తృప్తి అవుతుంది, లేకపోతే అప్పటి వరకు ఇంకైనా సాగుతూనే ఉంటుంది. మార్కెట్లో కూడా పెట్టొద్దని చెప్పారు వాళ్ళని, ముస్లిం వాళ్ళని ఇక్కడ పెట్టొద్దని మేము అదొకటే కోరిక. నేను ఉండేది ఇక్కడ వినాయకనగర్లో, వాడు మార్కెట్లో మాత్రం ముస్లిం వాళ్ళు ఎవ్వరు కూడా మార్కెట్లో పెట్టొద్దు. మంగళవారం మార్కెట్ కానీ సండే మార్కెట్లో కనిపిస్తే మాత్రం మాకు రక్తం ఉడుకుతుంది, ఒకటే మాట, ఇంకేం లేదు.